3,500 కోట్ల రూపాయల కుంభకోణం. ఆ కుంభకోణం కేసు చూచిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడినాయి. 3,500 కోట్ల రూపాయల కుంభకోణమా అని ఉలిక్కిపడినాయి. నిస్సిగ్గుగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మద్యం పాలసీని మొత్తాన్ని కనుమరుగు చేసి ఒక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి స్థాపించి దాన్ని ఒక కేంద్రంగా పెట్టి ఈ మద్యం కుంభకోణానికి నాంది పలికినారు. నాసిరకం మద్యం విక్రయం, జే బ్రాండ్స్ ప్రవేశం, ఇక ఈ బ్రాండ్స్ తప్ప బ్రాందీ షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేరే అమ్మటానికి వీల్లేదు. ఏ బ్రాండ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిందో బ్రాందీ షాపులకి, అందులో డైథైల్ టాయిలెట్, ఐసోఫ్లోరిక్ యాసిడ్, పైరోగలాల్ లాంటి విష పదార్థాలు ఆ జే బ్రాండ్స్లో ఉన్నదని చెప్పి ప్రయోగశాలల్లో చెప్పినా కూడా వినకుండా అవే ఎవరైతే మద్యాన్ని వినియోగిస్తారో